హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నా డైలీ వేర్ గోల్డ్ జ్యువెలరీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ రింగ్. నా ఇంటర్మీడియట్ స్కాలర్షిప్తో మమ్మీ తీసుకున్నారు. ఇది వెయిట్ వచ్చేసి 2 గ్రామ్స్ ఉంటుంది. కానీ అప్పటి మోడల్ ఇది. ఇప్పటికీ కూడా నేను డైలీ నా ఫింగర్కే ఉంచేస్తాను. బట్ అసలు ఎట్లాంటి వంగిపోవటం కానీ అట్లాంటి ఏమీ ఉండదన్నమాట. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది లీఫ్ డిజైన్లో ఉన్న సెకండ్ వన్. ఇది చేయించిన దగ్గర నుంచి చాలాసార్లు సెంటర్లో ఈ విధంగా విరిగిపోతూనే ఉంది. ఈ డిజైన్ అనేది సేమ్ మోడల్ తేజుకు కూడా చేయించారు. అది కూడా అంతే, సేమ్ ఇట్లానే విరిగిపోతూ ఉంటుంది. ఈ లీవ్స్లో ఉన్న స్టోన్స్ కూడా ఎక్కువ డైలీ వేర్ యూస్ చేస్తే కనుక ఊడిపోతూ ఉంటాయి. సో అందుకే ఇది ఇలా ఉంటుంది. నేను ఎక్కువ పెట్టుకుంటాను. రింగ్స్ అనేవి నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇది వచ్చేసి మనకి 5 గ్రామ్స్లో అయిపోయింది. బట్ ఇది ప్రిఫర్ చేయొద్దు అని చెప్తాను ఈ మోడల్ని. ఎందుకంటే మధ్యలో ఎప్పుడు ఎన్నిసార్లు రిపేర్ చేయించినా విరిగిపోతూ ఉంటుంది. ఇది వచ్చి థర్డ్ వన్. ఇది నేను లలిత జ్యువెలరీస్లో రెడీమేడ్గానే తీసుకున్నాను. ఇది మనకి గ్రామ్స్లో వచ్చి 4 కంటే కొంచెం ఎక్కువ, 5 గ్రామ్స్ కంటే కొంచెం తక్కువ పడింది అనమాట. ఇది మిడిల్ వన్ వచ్చి గ్రీన్ కలర్ స్టోన్, చుట్టూరు వైట్ స్టోన్స్ చిన్న చిన్నగా వస్తాయి. బట్ ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఎలిగెంట్గా ఉంటుంది. ఈ రింగ్ వచ్చేసి నాకు బిట్టు ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి గిఫ్ట్గా ప్రజెంట్ చేశారు. ఇది వెయిట్ అయితే నాకు అంతగా గుర్తులేదు, 3 గ్రామ్స్ అనుకుంటున్నాను నేను. 2 నుంచి 3 మధ్యలో ఉంటుంది. చాలా లైట్ వెయిట్ అనమాట. ఇది లలిత జ్యువెలరీస్ వైజాగ్లోనే తీసుకున్నాను నేను. ఇది ప్రైస్ వచ్చి అప్పట్లో నాకు 8,000 to 9,000 పడింది అనమాట. తర్వాత ఇది వచ్చి నా ఎంగేజ్మెంట్ రింగ్. చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మేము అప్పుడు ఏవేవో డిఫరెంట్ మోడల్స్ సెలెక్ట్ చేసాము. బట్ మా జ్యువెలరీ షాప్ ఆయన అయితే ఇలా స్ట్రాంగ్గా చేసి ఇచ్చేసారనమాట. ఎందుకంటే డైలీ ఉంటుంది కదా, సో పాడవకుండా వంగిపోకుండా ఉంటుంది అని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు దీన్ని. జస్ట్ ఒక సింగిల్ స్టోన్ వస్తుంది సెంటర్లో, కానీ చాలా బాగుంటుంది ఫింగర్కి అయితే. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. ఈ రింగ్ వచ్చేసి 7th వెడ్డింగ్ యానివర్సరీకి బిట్టు నాకు ప్రెజెంట్ చేశారు గిఫ్ట్ లాగా. ఇది లలిత జ్యువెలరీస్లోనే తీసుకున్నాను నేను వైజాగ్లో. యాక్చువల్గా మేము ఆ రోజు ఇయర్ రింగ్స్ తీసుకుందామని వెళ్ళాము. అనుకోకుండా ఎక్స్ట్రా 2 రింగ్స్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. ఇది ప్రైస్ వచ్చేసి 14,000 పడింది. 3 గ్రామ్స్ వరకు ఉంది వెయిట్. ఇయర్ రింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. నేను ఇయర్ రింగ్స్ చూస్తుంటే ఈ రింగ్స్ చాలా లైట్ వెయిట్లో బాగున్నాయి అనిపించి ఆ రోజు ఎక్స్ట్రా ఇంకా 2 రింగ్స్ కూడా తీసుకున్నారు బిట్టు. ఇది కూడా ఆ రోజు తీసుకున్న రింగే. 2 రింగ్స్ అని చెప్పాను కదా, ఇది ఒకటి అది ఒకటి. నాకున్న రింగ్స్ అన్నిట్లో చాలా లైట్ వెయిట్ రింగ్ ఇదేనమాట. ఇది 1 గ్రామ్ కంటే జస్ట్ కొంచెం ఎక్కువ ఉంది. ప్రైస్ వచ్చేసి 6,000కి ఈ రింగ్ వచ్చేసింది అనమాట. జస్ట్ ఊరికే డ్రెస్సెస్కే ఖర్చు పెడుతూ ఉంటాం కదా, సరదాగా అప్పుడప్పుడు ఇలా 1 గ్రామ్లో 2 గ్రామ్స్లో గోల్డ్ తీసుకుంటే చాలా మంచిది. మనకి సేవింగ్స్ అలానే మనీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఒక శారీ డ్రెస్కి కూడా 5,000 to 6,000 వరకు ఖర్చు పెట్టేస్తూ ఉంటాం కదా. సో చాలా తక్కువ వెయిట్లో చాలా తక్కువ రేట్కి వస్తుందని రింగ్ తీసేసుకున్నాను. ఇది నా తాళి చైన్. ఈ మంగళసూత్రం వచ్చేసి చాలా ఇష్టంగా చేయించుకున్నవి అండ్ లైఫ్ టైం చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. మనకి బ్యాక్ సైడ్ బ్లాక్గా ఉంటుంది కదా, లక్క పెట్టి చేస్తారు. అవి హోల్స్ పడిపోతాయి, నలిగిపోతాయి, ప్రతిసారి మార్చాల్సి వస్తాయి. బట్ ఈ మోడల్లో చేయించుకుంటే కనుక చాలా స్ట్రాంగ్గా లైఫ్ టైం వచ్చేస్తుంది. నేను తాళి చైన్స్ కోసం చాలా మోడల్స్ అడిగాను. బట్ అవేమీ వద్దు అని చెప్పి మా గోల్డ్ జ్యువెలరీ షాప్ అయినా ఇదే ప్రిఫర్ చేశారనమాట. ఇదైతే స్ట్రాంగ్గా ఉంటుంది డైలీ వేర్కి అని చెప్పి. ఇది వెయిట్ వచ్చేసి కాసుల్లో వచ్చి 3.5 కాసులు. ఈ చైన్ అంటే నాకు చాలా ఇష్టం, ఫేవరెట్ మోడల్ అనమాట. నేను తాళి చైన్ చేయించుకున్నప్పుడు ఈ మోడల్లో చేయించుకోవాలి అని అడిగాను. బట్ అప్పుడు కరెక్ట్ కాదు, అది డైలీ వేర్కి అని చెప్పేసి అప్పుడు చేయించలేదు. కానీ తర్వాత నేను ఇది లాస్ట్ ఇయర్ బర్త్డే రోజు తీసుకున్నాను. ఈ చైన్ వెయిట్ వచ్చేసి 12 గ్రామ్స్ పడింది, ఓన్లీ చైన్ వెయిట్. లలిత జ్యువెలరీస్లోనే తీసుకున్నాం ఇది కూడా. దీనికి లాకెట్ వచ్చి ఫిష్ లాకెట్ తీసుకున్నాను. అది కూడా నేను వరలక్ష్మి వ్రతం అప్పుడు తీసుకున్నాను, వీడియోస్లో అప్లోడ్ చేశాను అనమాట. ఆ లాకెట్ వెయిట్ నాకు గుర్తులేదు కానీ ఓన్లీ లాకెట్ ప్రైస్ వచ్చేసి 18,000 సమ్మెంతో పడింది. నాకు అంతగా గుర్తులేదు. ఈ చైన్ అంటే నాకు చాలా ఇష్టము అండ్ ఈ మోడల్ ఇష్టము, చాలా బాగుంటుంది. డైలీ వేర్ వేసుకున్నా కూడా కంఫర్ట్గా ఉంటుంది.
బట్ జుట్టు పట్టేస్తుంది అలా అని చెప్పేసి అంటారు, కానీ చాలా కంఫర్ట్గా ఉంటుందన్నమాట ఆ మోడల్. నెక్స్ట్ వచ్చేసి ఇవి నా బ్లాక్ బీడ్స్ డైలీ వేర్వి, షార్ట్ బ్లాక్ బీడ్స్. ఇవి నేను వైజాగ్ లలిత జ్యువెలరీస్లోనే తీసుకున్నాను. ఈ బ్లాక్ బీడ్స్ వెయిట్ వచ్చేసరికి 12 గ్రామ్స్ ఎంతో పడింది. నాకు వెయిట్ అయితే అంత గుర్తులేదు, కానీ ఒక 80,000 వరకు పడింది అనమాట నాకు ప్రైస్. ఇవి తీసుకుని కూడా చాలా కాలం అవుతుంది. ఇది కూడా నేను చాలా ఎక్కువ యూజ్ చేస్తాను, బట్ అస్సలు స్టోన్స్ అనేవి ఏమీ ఊడలేదు, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ పైన కూడా అక్కడక్కడ గుండ్లు వచ్చి గోల్డ్ ఎక్కువగా వచ్చినట్టు కనిపిస్తూ చాలా బాగుందన్నమాట. నేను రెడీమేడ్లోనే తీసుకున్నాను. ఇది మూన్ షేప్ వస్తుంది, అట్లనే కింద ఒక డ్రాప్ లాగా చక్కగా స్టార్లా వస్తుంది ఫ్లవర్. ఈ చైన్ వచ్చేసి నా బిఫోర్ మ్యారేజ్ చైన్, నా కాలేజ్ టైంలోదనమాట. ఈ బీ లాకెట్ రెడీమేడ్లోనే భీమవరంలోనే తీసుకున్నాము. అలానే ఈ చైన్ కూడా చాలా లైట్ వెయిట్, 4 to 5 గ్రామ్స్ మధ్యలో ఉంటుంది. ఇది ఎన్నిసార్లు ఎక్స్చేంజ్ చేద్దామన్నా కూడా బిట్టు యాక్సెప్ట్ చేయరనమాట. సో బిట్టు మ్యారేజ్ అయిన కొత్తలో ఈ చైన్ కొన్ని రోజులు యూజ్ చేశారు, సో అందుకనేసి తనకి అది సెంటిమెంట్లో అట్లా ఉంచేసుకుంటారనమాట. ఇది రీసెంట్గా హుక్కు విరిగిపోయింది ఒక 5 to 6 months బ్యాక్. సో అందుకు అది హుక్ పెట్టించడానికి కొత్తది వేశారు, అది చేంజ్ చేయకుండా జస్ట్ అది ఎవరు అంత ఎక్కువ యూజ్ చేయమన్నమాట, కానీ అది అలా గుర్తుగా ఉంచేశారు. ఆ హుక్ వేయడం వల్ల దీనికి కొంచెం మెరుగుపెట్టారు, అందుకే మంచి షైనింగ్ కనిపిస్తుంది. నా గోల్డ్ జ్యువెలరీ అంతా కూడా నేను రెగ్యులర్గా క్లీనింగ్ చేయించడం అట్లా బయట ఏం చేయను. ఎప్పుడైనా నాకు మరీ డర్టీగా ఉంది అనిపిస్తే నేనే ఇంట్లో జస్ట్ బ్రష్తో షాంపూతో క్లీన్ చేసుకుంటాను తప్ప బయట చేయించను. అలానే ఇది ఆరుష్ కోసం చేయించిన లాకెట్. ఈ షార్ట్ చైన్స్ అన్నీ కూడా నేను చేంజ్ చేసుకుంటూ అప్పుడప్పుడు ఇది అట్లా మార్చుకుంటూ ఉంటాను. ఈ చైన్ కూడా బ్రిడ్జ్ మోడల్లో చైన్. అట్లానే ఇది వెయిట్ వచ్చేసి 10 గ్రామ్స్ పడింది మాకు. చేయించారు ఇది కూడా ఆర్డర్ ఇచ్చి. ఈ లాకెట్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా అయితే ఇచ్చానో ఇమేజ్ అలానే చేసి ఇచ్చారు నాకు భీమవరంలో. ఈ చైన్ కూడా నాకు చాలా ఇష్టం. ఇలాంటి వెడల్పుగా ఉండి సాఫ్ట్గా చక్కగా మెత్తగా ఉన్న జ్యువెలరీస్ అంటే నాకు చాలా ఇష్టం, కంఫర్ట్గా ఉంటాయి అని చెప్పేసి. ఇది కూడా నేను వేసుకుంటాను. ఇది ఆరుష్కన్ గిఫ్ట్లా తీసుకున్నదే. ఇది కూడా వైజాగ్ లలిత జ్యువెలరీస్లో తీసుకున్నాము. ఇది 4 to 5 గ్రామ్స్ మధ్యలో ఉంటుంది. ఇది కూడా వెయిట్ చాలా సన్నగా ఉంటుందన్నమాట, కానీ డిఫరెంట్గా ఉంటుంది, చాలా షార్ట్గా ఉంటుంది కాబట్టి జీన్సెస్ మీదకి టీషర్ట్స్ మీదకి వాటికి బాగా సెట్ అవుతుంది. ఆరుష్ వేసుకుంటాడు, అట్లనే నేను కూడా వేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అవుతాయి. ఇవి వచ్చేసి నా డైలీ వేర్ గోల్డ్ బ్యాంగిల్స్. ఇవి కూడా నాకు చాలా ఇష్టం, కంఫర్ట్గా ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుందన్నమాట. అలానే ఇవి ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఏంటంటే స్టోన్స్ ఎక్కువ ఊడిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి. సో మళ్ళీ ఊడిపోయిన ప్రతిసారి అది మిస్ అయింది అనే ఫీలింగ్ కలుగుతుంటుంది, ఎక్కువ రిపేర్ చేయించాల్సి వస్తుంది అని చెప్పి నేను ఈ మధ్య బ్యాంగిల్స్ యూజ్ చేయడం కంటే ఎక్కువ బ్రాస్లెట్ యూజ్ చేసేస్తున్నాను డైలీ వేర్కి. ఇంకెప్పుడైనా మట్టి గాజులు అట్లా యూజ్ చేసినప్పుడు ఈ బ్యాంగిల్స్ అనేవి వేసుకుంటున్నాను అనమాట. అయితే ఆ సైడ్ ఉన్న వైట్ స్టోన్స్ కానీ లేకపోతే మిడిల్లో ఉన్న స్టోన్స్ కానీ ఊడిపోతూ ఉంటాయి. అలానే ఇవి బుట్టలు, ఇవి కూడా చాలా ఓల్డ్వి, నాకు చాలా ఇష్టంతో చేయించుకున్నాను. ఈ బుట్టలు 3 స్టెప్స్లా కావాలి అని చెప్పి చాలా సర్చ్ చేసి భీమవరంలో చాలా తిరిగి తీసుకున్నాను. ఇవి రెడీమేడ్లోనే తీసుకున్నాను, బట్ నాకు ఇవి చాలా తక్కువ వెయిట్లో వచ్చేసాయి అనమాట. 8 గ్రామ్స్లోనే ఇవి వచ్చేసాయి. మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటే ఒక 12 గ్రామ్స్ వరకు పడుతుంది, బట్ రెడీమేడ్లో లైట్ వెయిట్లో వచ్చినాయి నాకు అవి. ఇవి నా కాలేజ్ ఆర్ స్కూల్ డేస్లో ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి జాలర్లు అని చెప్పేసి. ఇవి 5 to 6 గ్రామ్స్ వెయిట్ ఉండేవి. బుట్టలు వచ్చేసి మనకి 7 to 8 గ్రామ్స్ మధ్యలో వచ్చేసాయి అనమాట. ఇవన్నీ కూడా లైట్ వెయిటే. ఇయర్ రింగ్స్ కూడా నేను ఎక్కువ చేంజ్ చేస్తూ ఉంటాను. ఆర్టిఫిషియల్వి పెడతాను, ఆర్టిఫిషియల్వి అయితే చాలా పెద్దగా, బట్ డైలీ వేర్కి మాత్రం రెగ్యులర్గా గోల్డ్నే యూస్ చేస్తూ ఉంటాను. ఇవి నేను 7th యానివర్సరీకి చిన్న స్టడ్స్ తీసుకుందామని గోల్డ్ షాప్కి వెళ్ళి ఆ 2 రింగ్స్ అట్లానే ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను మ్యారేజ్ యానివర్సరీ గిఫ్ట్ లాగా. ఇది ప్రైస్ వచ్చేసి నాకు 10,000 పడ్డాయి అనమాట. ఇవి 2 గ్రామ్స్ అట్లా ఉన్నాయి వెయిట్. మై ఫేవరెట్ ఇయర్ రింగ్స్ ఇవైతే. చక్కగా ఇలా పైకి పెట్టుకోవచ్చు అనమాట మోడల్. పైన చాలామంది హోల్స్ వచ్చి వేరే స్టడ్స్ పెట్టుకుంటారు కదా, అలా కాకుండా ఒక్క సింగిల్ హోల్ ఉన్నా కూడా పై వరకు వెళ్తుంది ఈ మోడల్ అనేది. నేను ఏ షాపింగ్స్కి వెళ్ళినా లేకపోతే ఏమైనా ఫంక్షన్స్కి పెట్టుకెళ్ళినా ఈవెన్ స్కూల్కి పెట్టుకెళ్ళినా కూడా చాలామంది ఆపి అడుగుతూ ఉంటారు, ఇవి గోల్డా అండి, చాలా బాగున్నాయి అని చెప్పి. జస్ట్ అవి 10,000 గ్రామ్స్ అయితే నాకు గుర్తులేదు. అలానే ఇది నా లైట్ వెయిట్ నెక్లెస్. ఇది మ్యారేజ్కి ముందు తీసుకున్నదే.
ఇది వచ్చేసి మనకి 20 గ్రామ్స్లో వచ్చేసింది. మమ్మీ ఆర్డర్ ఇచ్చి చేయించారు. నాకు చాలా ఎక్కువ ఇష్టం అనమాట మువ్వలతో ఉంటే. సో అందుకనే మధ్యలో వరకు చాలా స్ట్రాంగ్గా చేయించి ఎక్కువ మువ్వలు పెట్టించమని అడిగాను. నాకు బ్రాస్లెట్ కూడా బ్రిడ్జ్ మోడల్ సిస్టము, చైన్స్ బ్రిడ్జ్ మోడల్ సిస్టమ్, అట్లనే నెక్లెస్కి కూడా ఇలా బ్రిడ్జ్ మోడల్ ఇమ్మని చెప్పి అడిగాను అనమాట. నేను చాలా ఇష్టపడి క్యాటలాగ్లో సెలెక్ట్ చేసి చేయించుకున్నది ఇది. అప్పట్లో మనకి ప్రింట్రెస్ట్లు, గూగుల్ అవి ఎక్కువ యూస్ చేసేవాళ్ళం కాదు కదా. అలానే ఒక చిన్న చిన్న స్టడ్స్. ఇవి మా వైషు పుట్టిన తర్వాత వైషుకి ఎక్కువ చౌలీలు పాడేస్తూ ఉండేదన్నమాట, పడిపోతూ ఉండేవి. సో దానికి ఎక్స్చేంజ్ చేసినప్పుడల్లా నాకు ఫొటోస్ పెడుతూ ఉంటే నేను కూడా నాకు టీషర్ట్స్ మీదకి చిన్న స్టడ్స్ కావాలి అని చెప్పి మమ్మీని అడిగితే కొన్ని పంపించారు. ఇవి 5000 ఎంతో పడింది ప్రైస్ అప్పట్లో. అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఎక్కువ వెయిట్ పెట్టి మళ్ళీ మనం ఇయర్స్ సాగిపోతూ ఉంటాయి కదా హోల్స్. సో అప్పుడు వాటిని కవర్ చేయడానికి ఇలాంటి చిన్న చిన్న స్టడ్స్ పెడుతూ ఉంటాను ఇంట్లో నేను. అలానే బ్రాస్లెట్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత, బిఫోర్ మ్యారేజ్ కూడా ఒకటి ఉండేది బ్రాస్లెట్, అది చేయించేస్తాం, పాడైపోయింది. నెక్స్ట్ ఇది వచ్చేసి బిట్టు చేయించారనమాట ఆఫ్టర్ మ్యారేజ్. ఈ బ్రాస్లెట్ వెయిట్ వచ్చేసి కరెక్ట్గా 10 గ్రామ్స్. సో ఇది మేము క్యాటలాగ్లో చూసి ఆర్డర్ ఇచ్చి చేయించింది. ఇది నేను ఎక్కువ డైలీ వేర్కి యూస్ చేస్తున్నాను. ఇది మధ్యలో ఉన్న డిజైన్ మొత్తం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ బ్యాక్ సైడ్ కొంచెం గుల్లగా అనిపిస్తుంది అనమాట, లోపలికి ఉంటుంది. సో దానివల్ల డస్ట్ ఎక్కువ వెళ్ళిపోతుంది నాకు. అది కొంచెం ప్రాబ్లం అనమాట ఈ బ్రాస్లెట్ తోటి. నా లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్ ఎలా అనిపించిందండి? మీ అందరికీ నచ్చిందా? మీకు ఇందులో ఏ ఐటెం నచ్చిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇది నా డైలీ వేర్ జ్యువెలరీ కలెక్షన్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇంక ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.